మీ చుట్టాల దగ్గర నుంచి మీకు ఇప్పుడు దాకా అయితే ఎంతవరకు సాయం అంది? ఒక 2 lakhs వరకు ఇచ్చారు మేడం మా చుట్టాలు. వాళ్ళు ఇచ్చినందుకే వాళ్ళకి చాలా రుణపడి ఉంటాం మేడం. వాళ్ళు ఇచ్చినందుకే బాగా నడిచింది ఇప్పటిదాకా. ఇప్పుడు వాళ్ళ గిట్ట ఏం లేదు, సాయం చేసేటట్లేరు మేడం. మాకు ఎవరు సాయం చేసేటట్లేరు. ఇప్పుడు మొత్తానికి డాక్టర్స్ ఏమంటున్నారు? డాక్టర్ ఆల్రెడీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది. ఏమున్నా కానీ ఆ బాడీ మొత్తం ఇట్లా వంకర అయిపోతుంది, సి టైపు. ఆ బాడీ వంకర కాకుండా మేము ఇంజెక్షన్స్ ఇస్తాం. బాబు బ్రెయిన్ రెండు ఇటుపక్క డ్యామేజ్ అయిపోయింది. బతకడం గిట్ట కష్టం అని చెప్పి చెప్తున్నారు మేడం. అలా బాడీ వంకర ఎందుకు అవుతుందనే చెప్పారండి. బ్రెయిన్ లో లీక్ అవుతుందంట, బ్లీడింగ్ అవుతుందంట బ్రెయిన్ లో. మరి దాని ట్రీట్మెంట్ గురించి వాళ్ళు ఏం చెప్తలేరు. అది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన దానికి మనం ఏం చేయలేము. ఏమున్నా కానీ ఆ బాడీ అనేది వంకర కాకుండా మేము ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. ఇంకేమో ఫర్దర్గా ఏం మందులు ఉన్నాయో అవి చూస్తున్నాము అని అంటున్నాము. ఇప్పుడు మీరు ఆ బాబుని వేసుకొని ఇంతమంది హాస్పిటల్స్ తిరుగుతున్నాం మేడం. అయితే ఇప్పుడు మీ వైఫ్ కి చిన్న పాప ఉంది. నిన్ననే తకాయించిపోయింది మేడం. వారం నుంచి తిరుగుడు. ఆ చిన్న పాప గాలి పడదు కదా మేడం. అందుకని నేను వాళ్ళు తీసుకొని రాలేదు మా పాపని. మా మదర్ ఈమె.